येन शिशुदीर्घलोचनं येन परिपन्थि सन्ततं भजताम् एकाम्रनाथजीवितं ఏవం పదదూరమేకమవలంబే. జింకపిల్ల కన్నులు పోలిన కన్నులు గలిగినది, ఎల్లప్పుడూ నమస్కరించు వారి పాపములను పోగొట్టేది. ఈ విధంగా అని చెప్పరాని ఒక ఏకామ్రనాథుని యొక్క జీవితమైన శ్రీ కామాక్షీదేవిని ఆశ్రయించెదను. జింకపిల్ల కన్నులు వంటి మిక్కిలి పొడవైన కన్నులు అమ్మవారివి. తనకు నమస్కరించే భక్తుల యొక్క పాపాలను అరికట్టేది ఆ తల్లి. ఏకామ్రనాథుని ఉజ్జీవింపచేసడి శక్తి ఇటువంటిదని చెప్పలేనిది. అట్టి ఒకానొక దేవి అయిన తల్లిని నేను ధ్యానించెదను. జింకపిల్ల కన్నులు వలె పొడవైన కన్నులు గలది, ఎల్లప్పుడూ నమస్కరించు వారి పాపములను పోగొట్టు ఇట్లని చెప్పరాని యొక్క ఏకామ్రాధుని జీవితమైన శ్రీ కామాక్షీదేవిని ఆశ్రయించెదను. ఆ చల్లని తల్లిని ధ్యానించెదను. స్మయమానముఖం కాంచీ అయమానం కమపి దేవతా భేదం దయమానం వీక్ష్య ముహుర్వయమానందామృతాంబుధౌ మగ్నాః. ఆ తల్లి యొక్క ముఖము నవ్వుచున్నట్లు, కాంచీపురమును చేరుకొనుచున్నట్లు, అందరిపైన దయా ప్రేమ చూపుచున్నట్లు అనిపించుచున్నది. ఆమె ఏదో ఒక అనిర్వచనీయమైన ప్రభావము గల దేవత అని తోచుచున్నది. ఆమెను పదే పదే చూసి మేము ఆనందామృత సాగరమందు తేలియాడుచున్నాము. దయను కురిపించే కన్నులతో, చిరునవ్వులు ఒలకబోసే ముఖంతో కాంచీ నగరాన్ని చేరుకుంటున్న ఆ విశిష్ట తేజస్సును చూసి మేము ఆనందమనే అమృత సముద్రంలో మునిగిపోయాము. మాకమ్మవారి ముఖము నవ్వుచున్నట్లు కనిపించుచున్నది. కాంచీ నగరమును చేరుకొనుచున్నట్లు, అందరిపైన దయ చూపుచున్నట్లు అనిపించుచున్నది. ఆ అమ్మ ఏదో ఒక అనిర్వాచ ప్రభావము గల దేవత అని తోచుచున్నది. ఆమెను మాటి మాటికి చూసి మేము ఆనందామృతం అనే సముద్రంలో మునిగితిమి. కుతుకజుషి కాంచి దేశే కుముదతపోరాశిపాకశేఖరితే కురుతే జనో మనోయం కులగిరి పరిబృఢకులైకమణిదీపే. హిమవంతుని కులమును వెలిగించు మణిదీపము చంద్రుని శిరోభూషణముగా ధరించి కాంచీపుర ప్రదేశమున సంతోషముతో పొంది ఉన్న అమ్మవారి యందు ఈ మూక కవి మనస్సు కలిగియున్నాడు. పర్వతరాజైన హిమవంతుని వంశానికి